రామగుండం నియోజకవర్గంలోని గోదావరి ఒడ్డున కొలువైన సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నారు ఆలయ కమిటీ సభ్యులు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు గాను అభివృద్ధి కార్యక్రమంలో ఈ ఆలయాలను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో సింగరేణి మరియు ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ వారి సౌజన్యంతో ఆలయ అభివృద్ధి మరియు వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నారు. మేడారాన్ని తలపించేలా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆలయ కమిటీ సభ్యులు. గోదావరి నదీ తీరంలో గత 34 సంవత్సరాల కింద వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర దినదిన అభివృద్ధి చెందుతూ గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎలక్షన్లో గెలవగానే వారు పోయినసారి పర్యవేక్షణ చేయడం జరిగింది. అందులో వారు కష్ట సుఖాలు ఏమి ఇబ్బందులు ఉన్నాయో అన్ని గమనించి పోయినసారి చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. క్లీనింగ్ కానీ ప్రతిది దాన్ని సదుపాయాలు ఏం తక్కువ ఉన్నాయనేది ఆలోచించి ఈసారి ఇది గ్రౌండ్ లోపల ఉండే దీన్ని లేపడం మట్టితోటి నింపి లేపడంతో గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని పనుల మీద సింగరేణి యాజమాన్యం, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సౌజన్యాలతో 3 కంపెనీలతోటి మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో ఈ పనులని సుమారు 7 కోట్లతోటి పనులు చేయడం జరిగింది. అవి యుద్ధ ప్రాతిపదికన డే నైట్ పనులు జరుగుతున్నాయి. వారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళు ఆదేశం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి చాలా ఎక్కువ పనులు చేయడం జరిగింది. కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి మంచిర్యాలు, బెల్లంపల్లి, గోదావరికని, మందమర్రి, ఇటు కాలనీ, సెంటనరీ కాలనీ, బేగంపేట్ తదితర ప్రాంతాల నుంచి వచ్చడానికి బస్సుల సౌకర్యం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృప పాత్రలు అవుతారనే ఉద్దేశంతో అనేక సదుపాయాలు చేయడం జరుగుతుంది. అందులో మంచినీటి వసతి సింగరేణి యాజమాన్యం అన్ని ఏరియాలకు పంపులు ఇస్తుంది. అది కాకుండా కార్పొరేషన్ వారు సింటెక్స్ ట్యాంకులు ఒక 10 పెట్టి ఏరియా అంతటా కూడా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. అది కాకుండా 60 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 30 స్త్రీలకు, 30 పురుషులకు. అలాగే 120 సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేస్తుంది. చుట్టూ ఇప్పటి వరకు లేనటువంటి స్థలాన్ని ఇంకొక 20 ఎకరాలు చదును చేయడం జరిగింది. దానికి కూడా పూర్తి లైటింగ్ సింగరేణి యాజమాన్యం వర్క్షాప్ వారు బ్రహ్మాండంగా ఇప్పటికే లైటింగ్ ఏర్పాటు చేసిండు. ఇదే 3 నెలల నుంచి ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే అనేక ఏర్పాట్లు బ్యారికేడ్స్ కానీ, గ్రిల్స్ కానీ, షవర్స్ ఇంతకుముందు అంటే గోదావరిలో నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఒక 8 షవర్స్ ఉండే, ఇంకొక 8 షవర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా షవర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేసాం. షవర్స్ దగ్గరనే 30s తోటి కట్టి మంచిగా నీట్గా ఉండే విధంగా అక్కడ గోదావరిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూ లైన్స్, బ్యారికేడ్స్, బ్యాక్ సైడ్ కూడా కిచెన్ సెట్ ఈసారి భారీ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అమ్మవార్ల గద్దెల ఆవరణ లోపల పూర్తిగా షాబాజ్ స్టోన్ వేయడం జరిగింది. ముందట కూడా పార్కింగ్ టైల్స్ 2 పక్కలకు ప్రత్యేక దర్శనం కానీ, ధర్మదర్శనం మీద కూడా పూర్తిగా రేకులతోటి షెడ్ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృప పాత్రలు కావాలని కోరుతున్నాం. ఈ అంతటికి ముఖ్య కారణం గౌరవనీయులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కారణం. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. కమిటీ తరఫున ప్రత్యేకించి వారిని మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అది కాకుండా కూడా వారి సొంత ఖర్చులతోటి ఈసారి ఒక పెద్ద ఆర్చి నిర్మాణం చేస్తున్నారు. అది వారు పూర్తిగా వారి సౌజన్యంతో జరుగుతుంది. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నేను ఇక్కడ ఈ జాతరకు ఫౌండర్ ట్రస్టీస్ ఒక 7 ఉన్నారు. అందులో దానికి నేను చైర్మన్ గా వ్యవహరిస్తున్నా. అది కాకుండా ఒక 100 మంది సభ్యులు ఉన్నారు దీనికి. దాంట్లో పూజా కమిటీ, వివిధ రకాల కమిటీస్ ఉంటాయి. డెవలప్మెంట్ కమిటీ, పూజా కమిటీ, ఇతర అన్ని కమిటీలు కలిసి ఈ వ్యవస్థనంతా ముందుకు సాగే విధంగా చూస్తున్నారు.
దానికి అన్ని శాఖలు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పోలీస్ వ్యవస్థ కూడా ఈసారి పటిష్టమైన బందోబస్తు చేయడానికి ప్రతి పాయింట్‌ను వాళ్ళు నిన్ననే రాసుకొని పోయిండ్రు. అది తప్పక ప్రతి పాయింట్‌కు సీఐ, ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు కానిస్టేబుల్ చొప్పున ప్రతి పాయింట్‌కి పెట్టాలని వారు ప్రసాదరావు గారు నిన్ననే ప్రతి పాయింట్‌ని రాసుకొని పోయిండ్రు. కాబట్టి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఇదంతా జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గుమ్మడి సతీష్ కుమార్, మాది మంతెని మండల్, చిల్లపల్లి గ్రామం. నేను బై ప్రొఫెషన్ మెడికల్ ఆఫీసర్ అండి, మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్. మా సొంత ఊరిలో మళ్ళీ రావడం జరిగేది. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. మేడారం ఇక్కడ ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా మన దగ్గర కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. మనకున్న వసతులు కానీ అన్నీ కూడా మనకు చాలా స్పీడ్గా, చాలా మొట్టమొదటిసారిగా చాలా అభివృద్ధి జరుగుతున్నది. మన ఎమ్మెల్యే గారు మకందా సింగ్ ఆధ్వర్యంలో చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. సో చాలా సంతోషం. మంచిర్యాల ప్రజలందరికీ, చుట్టుపక్కల మండలాలందరికీ కూడా, దూరం ప్రాంతాలకు మేడారం అక్కడికి వెళ్ళలేని వారికి ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకొని చాలా సంతృప్తి పొందవచ్చు. సో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇక్కడికి రావచ్చు. సో థ్యాంక్ యూ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.